హాయ్ ఫ్రెండ్స్, మనం చేసే రెసిపీ చికెన్ నిలవ పచ్చడి. నేను చికెన్ కడుక్కుని వాష్ చేసి పెట్టుకున్నా. దీంట్లో ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకున్నా. పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకున్నాం. కొద్దిగా వేసుకున్నాం, మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత వేసుకున్నాం. ఇది ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం. వేసిన నీళ్ళన్నీ అయిపోయి స్టవ్ వెలిగించుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకుని ఆ నీసు వాటర్ అంతా పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకున్నా. కొంచెం నీసు వాసన పోవడానికి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఉడకబెట్టుకున్నాం. మళ్ళీ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాము. నీసు వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకున్నాం. కొంచెం మెంతులు, హాఫ్ స్పూను మెంతులు సరిపోతాయి. 1/2 kg చికెన్ కదా. కొద్దిగా ధనియాలు, ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నాం. ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు యాప్ అవసరం లేదు, ఈ వీట్ అయిన తర్వాత ఇవి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగిపోయినాయి. దీంట్లో కొంచెం ఆవాలు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాం. ఇవి వీటికి వేడవుతాయి. అవి యాప్ అవసరం లేదు. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం. మసాలా ఇందాక ధనియాలు అవి పౌడర్ చేసేసుకున్నా, పక్కన పెట్టుకున్నా. గరం మసాలా, కారం, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొంచెం ఎల్లుల్లిపాయలు కొంచెం చితక కొట్టుకొని పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్ ఉడకపెట్టుకున్నాం కదా, దీన్ని వేపుకుందాం. ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నా. తగినంత ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసి ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు బాగా ఎర్రగా ఫ్రై అయితే గట్టి పడిపోతుంది ముక్క. ఇలా లైట్గా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేసుకోవాలి. పెట్టుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కారం తగినంత వేసుకోవాలి. 1/2 kg ఎక్కువ కదా, కొంచెం రావు మీద కొంచెం ఎక్కువ పడుతుంది. వేసుకోండి ఫ్రెండ్స్, మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి. దీంట్లో కొద్దిగా గరం మసాలా, తగినంత సాల్ట్, బాగా సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాం.
లైట్గా. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకుందాం. వేసేసుకుని కలుపుకోవాలి. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుందాం. బాగా చల్లారిపోవాలి, అసలు వేడి ఏమీ ఉండకూడదు, లేకపోతే వగరు వస్తుంది. చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసుకుందాం. మూడు నిమ్మకాయలు పిండుకున్నా సరిపోతుంది. ఇది 1/2 kg కదా చికెన్, సరిపోతుంది. ఈ రోజు కంటే రేపటికి బాగుంటుంది. ఈ ఊరి నిమ్మ రసంలో ఊరి ఉప్పు కారం పట్టి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే